అనలిస్టు చాడా శాస్త్రి గారు అందించినటువంటి సమాచారం ఇది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత సోలార్ రంగం సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయాలు, ఒక అద్భుతమైన ప్రయాణం గురించి ఒక అర్థవంతమైన విశ్లేషణ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని షేర్ చేయండి. 2014 నాటి పరిస్థితితో పోలిస్తే ఎవరూ ఊహించినటువంటి ఒక మిరాక్యులస్ ప్రయాణంగానే దీన్ని మనం భావించాలి. 2014 నాటికి భారతదేశం వద్ద ఉన్నటువంటి మొత్తం నెలకొల్పబడిన సోలార్ విద్యుత్ సామర్థ్యం కేవలం 2.8 గిగావాట్స్ నుంచి 3 గిగావాట్స్ మధ్య మాత్రమే ఉండేది. ఆ సమయంలో భారతీయ సోలార్ ప్యానళ్ల తయారీ సామర్థ్యం కేవలం 2.3 GWగానే ఉండేది. దేశీయంగా సాంకేతికత, భారీ తయారీ కర్మాగారాలు లేకపోవడం, దీనివల్ల అవసరమైనటువంటి సోలార్ ప్యానళ్లలో 80% నుంచి 90% వరకు చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. చైనా తక్కువ ధరకు సోలార్ పరికరాలను విక్రయించడంతో భారతీయ తయారీదారులు వారితో పోటీ పడలేకపోయారు. నేటికి జరిగినటువంటి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ జరిగినటువంటి విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే, ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నటువంటి మొత్తం సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 162 గిగావాట్స్ దాటింది. 2014తో పోలిస్తే ఇది ఎంత 52 రెట్లు అదనం అన్నమాట పెరిగింది. అలాగే మేక్ ఇన్ ఇండియా అండ్ PLI పథకాలు ఫలితంగా భారత్ సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం 172 GW నుంచి 210 GWకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ సామర్థ్యం కలిగినటువంటి దేశాల్లో భారతదేశం 3rd పొజిషన్లో ఉంది. అందుకని అద్భుతమైన ప్రయాణం అన్నది. భారత ప్రభుత్వం చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి 3 కీలక చర్యలను చేపట్టింది. ఈ విషయంలో చైనా నుండి వచ్చేటటువంటి సోలార్ మాడ్యూళ్లపై 40%, సోలార్ సెల్స్పై 25% పన్ను విధించారు. ALMM నిబంధన అంటే ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కేవలం నిరూపితమైన, ఆమోదించబడిన భారతీయ లేదా దేశీయ కంపెనీల సోలార్ ఉత్పత్తులను మాత్రమే వాడాలనే నిబంధన తీసుకొచ్చారు. PLI పథకం అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద దేశీయంగా వేల కోట్ల రూపాయల విలువైన భారీ తయారీ యూనిట్లు అంటే పాలిసిలికాన్, వేఫర్స్, సెల్స్, మాడ్యూల్స్ ఇవి ఏర్పాటు చేయడానికి 24,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందించారు. ఫలితం, గతంలో భారతదేశం చైనాకి అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉండేది. కానీ భారత్ స్వదేశీ తయారీని పెంచి దిగుమతి నిబంధనలను కఠినతరం చేయడంతో చైనా నుండి పూర్తయినటువంటి సోలార్ ప్యానళ్ల దిగుమతి గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు భారత తయారీదారులు దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా అమెరికా వంటి దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. చైనాలోని ఆర్థిక విశ్లేషకులు, సామాజిక మాధ్యమాలు భారతదేశం వల్ల చైనా సోలార్ సామ్రాజ్యానికి పెద్ద దెబ్బ తగిలింది అని చర్చిస్తూ ఉన్నారు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, భారీ నష్టాల్లో చైనా కంపెనీలు ఉన్నాయి. చైనాలోని అగ్రగామి 9 సోలార్ తయారీ కంపెనీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి కేవలం 2025 ఒక్క సంవత్సరంలోనే చైనీస్ సోలార్ దిగ్గజాలు సుమారుగా 43.5 బిలియన్ యువాన్లు అంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాకుండా చైనాలో ప్రపంచ అవసరాల కంటే ఎక్కువ సోలార్ ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాన్ని నిర్మించారు, ఆల్మోస్ట్ 1200 గిగావాట్స్. దానివల్ల వారి దేశంలోనే కంపెనీల మధ్య తీవ్ర ధరల పోటీ వచ్చి లాభాలు పడిపోయాయి. చైనా కంపెనీలు తమ అధిక ఉత్పత్తిని భారతదేశానికి ఎగుమతి చేసి లాభపడదామని భావించాయి. కానీ భారత్ కేవలం 8 ఏళ్లలో తన సామర్థ్యాన్ని 10 గిగావాట్స్ నుంచి 172 గిగావాట్స్ పైకి పెంచి, అంటే 17 రెట్లు పెంచుకొని స్థిరపడింది, నిలబడింది. అతిపెద్ద వినియోగదారునిగా ఉన్న భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా చైనా ఆధిపత్యాన్ని నిరోధించడంతో పాటుగా ఆ విధంగా చేయటం వల్ల చైనా ఆధిపత్యాన్ని నిరోధించడంతో చైనీస్ మీడియా వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2014లో కేవలం దిగుమతులపై మాత్రమే ఆధారపడినటువంటి భారత్ సోలార్ రంగం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగముగా ఎదుగుతున్న స్వదేశీ తయారీ రంగాలుగా మారింది. చైనా నిర్మించుకున్న సోలార్ ఆధిపత్య కోటను భారతదేశం తన విధానాలు మరియు తయారీ శక్తితో అధిగమిస్తోందని చైనీస్ మీడియా స్వయంగా అంగీకరించడానికి ఇదే ముఖ్య కారణం. ఒక్క సోలార్ ప్యానెల్స్ రంగంలోనే కాదు, మొబైల్స్, ఆటబొమ్మలు, API అంటే ఔషధాలు తయారీ చేసేటటువంటి ముడి సరుకులు, పోర్ట్స్ వ్యాపారం, కెమికల్స్, స్టీల్ వంటి రంగాల్లో కూడా చైనాకు భారత్ గట్టి పోటీనే ఇస్తోంది. వాటన్నిటి గురించి తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోదీ ప్రభుత్వాన్ని దింపేయడానికి జరుగుతున్న కుట్రలో చైనా పాత్ర ఉండదు అని ఇప్పటికీ మీరు నమ్ముతున్నారా అంటే మాత్రం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.